ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో వచ్చేసి 10th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్, దీన్ని మనము మ్యువా అంటాము షార్ట్కట్లో, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్ అండి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రాష్ట్రంలో ఉండే యువ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా డెవలప్ చేయడం కోసం, పర్టికులర్ ఆ యొక్క బిజినెస్ కల్చర్ని హైలైట్ చేయడం కోసం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ కార్యక్రమం అనేది యూపీ అంతటా కూడా ఎవరైతే చదువుకొని స్కిల్స్ ఉన్న యువత ఉంటారో వాళ్ళని బిజినెస్ పెట్టేలా ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశం అండి. ప్రతి సంవత్సరం 1,00,000 యూనిట్లకు ఫైనాన్స్ చేస్తుంది ప్రభుత్వం. దీని ద్వారా రాబోయే 10 సంవత్సరాల్లో 10 లక్షల యూనిట్లకు నేరుగా ప్రయోజనం అందుద్ది. దీని ద్వారా ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మారుద్ది అండ్ అక్కడ అన్ఎంప్లాయబిలిటీ రేటు కూడా తగ్గుద్ది అనమాట. తర్వాత సెకండ్ వన్, ఎరస్మస్ ప్రైజ్ 2024 అందుకున్న భారతీయ రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి అమితావ్ ఘోష్ అండి. ఆ పర్టికులర్ ఏదైతే మనం అవార్డు ఉందో అవార్డు కంటే ఇతని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకో చెప్తాను. ప్రముఖ భారతీయ రచయిత అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అమితావ్ ఘోష్ గ్రహాల సంక్షోభం అంటే భూమి మీద ఉండే సంక్షోభం, వాతావరణ మార్పులపై తన రచనలను నెదర్లాండ్స్ ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ ద్వారా 2024కి ఎరాస్మస్ ప్రైజ్ని అయితే ఇచ్చింది ఆయనకి. ఎరాస్మస్ ప్రైజ్ 2024 ఇమేజింగ్ ది అనూహ్యమైంది. ఇది ఏంటంటే ఆలోచన అనూహ్యమైంది అనే ఉద్దేశంతో ఈ థీమ్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కృషికి, మెయిన్ ఈ గ్రహాల యొక్క సంక్షోభం కావచ్చు, వాతావరణ మార్పుల మీద ఆయన రచనలు కావచ్చు, అవి హైలైట్ చేశారు. అతని రచనలు ప్రధానంగా వలసలు, డయాస్పోరా, కల్చర్ ఇవన్నీ కవర్ చేస్తాయండి. మెయిన్ ప్రధానంగా మన ఇండియాలో ఈ యొక్క పర్టికులర్ నల్లుమందు యుద్ధాల గురించి, వలసవాద సమయంలో గసగసాల సాగు గురించి ఇక్కడ ఆయన స్టోరీస్ హైలైట్ చేస్తాయి, ఆయన రాసిన స్టోరీస్ అనేవి. 2018లో భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్పీఠ అవార్డుతో సత్కరించబడిన మొదటి ఆంగ్ల భాషా రచయిత ఆయన. 2007లో సాహిత్యం విద్యారంగంలో పద్మశ్రీ కూడా వచ్చింది. 1990లో ఆయన రాసిన ది షాడో లైన్స్ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి. ఇదే కాకుండా అతను 2008లో తన నవల సీ ఆఫ్ ప్యాపీస్ కోసం మ్యాన్ బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ కూడా అయ్యారు. ఇది ఆయన హిస్టరీ. ఆ హిస్టరీ కోసమైనా అతను ఇంపార్టెంట్ పర్సన్ అని మనం నోట్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ వన్, ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి రికెన్ యమమోటో అండి. ఇతను జపాన్ పర్సను. సో ఆయన జపాన్లో ఆయన ఒక ఆర్కిటెక్చర్ అనమాట. ఆయన ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్కి ఎన్నికయ్యాడు. ఇది అత్యధిక ప్రపంచ నిర్మాణ గుర్తింపు, అంటే ప్రపంచంలోనే ఆర్కిటెక్చర్కి ఇచ్చే అతిపెద్ద గుర్తింపు. ఈ అవార్డుకి ఈయన 53వ గ్రహీత అండి. అండ్ 9వ జపనీస్ ఆర్కిటెక్చర్. అంటే ఇప్పటివరకు 9 మంది జపనీస్లు ఈ ఆర్కిటెక్చర్ అవార్డు గెలుచుకున్నారు. సో ఈ అవార్డు ద్వారా మనకి $1,00,000 అండ్ కాంస్య పథకాన్ని ఇస్తారు. అండ్ ఈ అవార్డు గురించి చూసుకుంటే దీన్ని చికాగోకి చెందిన ప్రిజ్కర్ కుటుంబం వారి హయత్ ఫౌండేషన్ ద్వారా 1917లో ఏర్పాటు చేశారు. జేఏ ప్రిజ్కర్ తన భార్య సిమ్డీ ప్రిజ్కర్తో కలిసి ఈ బహుమతిని ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్చర్ ఆర్ట్ ద్వారా మానవాళి నిర్మిత పర్యావరణానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తున్న వ్యక్తులకి అవార్డుని ఇస్తారు. 2023లో ఈ బహుమతిని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ డేవిడ్ అలాన్ అయితే అందుకున్నాడు. ఎప్పటివరకు ఈ బహుమతిని గెలుచుకున్న మొదటి అండ్ ఏకైక భారతీయ వాస్తుశిల్పి బాల్యకృష్ణ దోషి. అతను 2018లో ప్రిజ్కర్ ప్రైజ్ గెలుచుకున్నాడు. 2018లో ఓన్లీ వన్ ఇండియన్. తర్వాత ఫోర్త్ వన్, భారతదేశపు మొదటి చిన్న తరహా ధృవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ అనమాట. ఎల్ఎన్జీ యూనిట్ ఆఫ్ గెయిల్ను ఎవరు ప్రారంభించారు? హర్దీప్ సింగ్ పూరి అండి. సో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా 201 కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి స్టేషన్లను మరియు భారతదేశంలోనే ఫస్ట్ టైం చిన్న తరహా ఎల్ఎన్జీ యూనిట్ ఆఫ్ గెయిల్ను ఆయన ప్రారంభించారు. వీటిని మధ్యప్రదేశ్లోని విజయపూర్లోని విజయపూర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ప్లాంట్లో ఈ యూనిట్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ యూనిట్ వాల్యూ 150 crores అనమాట. 2030 నాటికి ప్రాథమిక శక్తిగా సహజ వాయువు వాటాను 15% పెంచాలని మన ఇండియా అయితే టార్గెట్ పెట్టుకుందండి. ఈ టార్గెట్ను కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టార్గెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా రేర్గా వస్తాయి రైల్వేస్లో. సో రేర్గా కాదు, రెగ్యులర్గా వస్తాయి.
తర్వాత 5 జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి కిషోర్ మక్వానా అండి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా బీజేపీ లీడర్, గుజరాత్లోని పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ మక్వానా అపాయింట్ అయ్యారు. ఆయన ఒక జర్నలిస్టు అండ్ కాలమిస్ట్ కూడా. సో కాలమిస్ట్ అంటే ప్రతిరోజు పేపర్లో ఆయనకంటే ఒక కాలం ఉంటుంది ఆయన రచనలకి. అది సభ్యులుగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కి చెందిన లవకుష్ కుమార్లను నియమించారనమాట. సో గోదావరికని పెద్దపల్లి జిల్లాలో గోదావరికనికి చెందిన వడ్డేపల్లి రామచంద్ర విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు. ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీలో వర్క్మ్యాన్గా ఉద్యోగం చేస్తున్న ఆయన 38 సంవత్సరాలుగా భాజపాలో ఉన్నారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారనమాట. తర్వాత 6 పాకిస్తాన్ దేశానికి 14. ఇక్కడ ఒక కమిటీ ఉందంటే, కమిషన్ ఉందానికి దానికి మెంబర్లు కూడా ఉంటారు. ఇక్కడ నేను చైర్పర్సన్ 2 మెంబర్ల గురించి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6 అండి, పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే ఆసిఫ్ అలీ జర్దారీ. సో ఈయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అనమాట. ఈయన ఆసిఫ్ అలీ జర్దారీ, ఈయన పాకిస్తాన్కి 14వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయనకి ప్రజెంట్ 68 సంవత్సరాలు అనమాట. విపక్ష సున్నీ ఇతిహాద్ కౌన్సిల్ సమర్థించిన మహమ్మద్ ఖాన్ అచ్కాజాయ్పై మనోడు విన్ అవడం జరిగింది. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పీపీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి తిరిగిన జర్దారికి జాతీయ అసెంబ్లీ ప్రావిన్సీలో 229 ఓట్లు రాగా ప్రత్యర్థికి 109 ఓట్లు వచ్చాయి. అంటే 100 మెజారిటీతో ఉన్నాడు మనోడు. ఓకే, గుర్తుపెట్టుకోండి చాలు. సో మెజారిటీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఎన్నికయ్యారు అనేది, ఎన్నో ప్రెసిడెంట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, అంతవరకే చాలు. ఆయన ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి ఎన్నికవ్వడం ఇది సెకండ్ టైము. 2008 to 2013 మధ్య కాలంలో ఈ బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. అంతేకాదు 2 సార్లు అధ్యక్ష పదవిని నిర్వహించనున్న తొలి పౌర అధ్యక్షుడు కూడా ఆయన. తర్వాత 7 ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి అరుణ్ గోయల్. లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. సో లోక్సభ ఎలక్షన్సే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ టైంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ అయిన అరుణ్ గోయల్ రాజీనామా చేశారనమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన యొక్క రాజీనామాను ఆమోదించారు కూడా. ఆయన పదవకాలం 2027 డిసెంబర్ వరకు ఉంది. బట్ ఇప్పుడు సడన్గా ఎందుకు రాజీనామా చేశారనేది మాత్రం ఎక్కడ అనౌన్స్ చేయలేదు. 1985 పంజాబ్ కేడర్కి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గోయల్ 2022 నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా అపాయింట్ అయ్యారు. ఫిబ్రవరిలో అనూప్ పాండే పదవి విరమణ. ప్రస్తుతం గోయల్ రాజీనామాతో 3 సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. యాక్చువల్గా ప్రధాన ఎన్నికల కమిషనరు 2 కమిషనర్లు ఉంటారండి, ఈసీలు ఉంటారు, 2 ఈసీలు ఉంటారు, ఒక సిఈసీ ఉంటాడు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఎలక్షన్ కమిషనర్లు 2 ఉంటారు. ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు రాజీనామా చేశారు. ఇప్పుడు ఒక్క సిఈసీ మాత్రమే ఉన్నారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు. ఇంకా మరి నెక్స్ట్ నాకు తెలిసి ఈ 2 to 3-4 డేస్లో ఇంకొక ఈ 1 వీక్ లోపు ఆ 2 కూడా అపాయింట్ చేసేస్తారని అయితే నేను అనుకుంటున్నాను, చూడాలి. తర్వాత 8 ఇటీవల అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. కేంద్ర మంత్రి అయిన అర్జున్ ముండా న్యూఢిల్లీలోని కృషి భవన్లో అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. సో దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ అండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే వ్యవసాయం రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న మొత్తం విషయాల గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఇంటిగ్రేటెడ్ సెంటర్ దగ్గర. అది దాని మెయిన్ ఉద్దేశం. తర్వాత 9 ఇటీవల భారతదేశ పర్యటనకు వచ్చిన ఐస్లాండ్ విదేశాంగ మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి బర్నీ బెనిడిక్సన్ అండి. ఐస్లాండ్ విదేశాంగ మంత్రి బర్నీ బెనిడిక్సన్ దేశ రాజధాని మన ఇండియాకి అయితే రావడం జరిగింది. సో ఆయన్ని విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ప్రతినిధి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన యొక్క విజిటింగ్ వల్ల 2 దేశాల మధ్య ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు. అండ్ భారతదేశం మరియు ఐస్లాండ్ జనాభా పరిమాణంలో దూరం అంటే చాలా వ్యత్యాసం ఉంది. పార్ట్నర్షిప్ వాల్యూస్ కానీ ఇతరత్ర విషయాల్లో ఇద్దరికిద్దరు సంప్రదింపులు చేసుకొని ఫ్యూచర్లో సపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం అభ్యర్థిత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చిన మొదటి నార్డిక్ దేశం ఐస్లాండ్ అండి.
సో భారతదేశాన్ని కూడా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించిన ఫస్ట్ నార్డిక్ కంట్రీ ఐస్లాండ్ అండి. అది ఫ్రెండ్షిప్. తర్వాత 77వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సర్వీసెస్ అంటే సింపుల్ అండి, లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిలేటెడ్ పని చేస్తారు కదా, వాళ్ళు అంటూ ఒక టీమ్గా ఏర్పడతారు. 17వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్, దీన్ని మనము సంతోష్ ట్రోఫీ అనవచ్చు. ఈ ఫైనల్లో 1-0తో గోవాను ఓడించి సర్వీసెస్ టీము 7th టైము ఈ ట్రోఫీని గెలుచుకుందండి. 7th టైం. అండ్ ఈ యొక్క పర్టికులర్ ఛాంపియన్షిప్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని పాపం పారే జిల్లాలోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగింది. సో ఇందులో దీన్ని చూసేందుకు 1500 మందికి పైగా అభిమానులు వచ్చారు. 68వ నిమిషంలో సర్వీసెస్కి చెందిన షఫీల్ పీపీ ఏకైక గోల్ చేసి ఆ తర్వాత మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఓకేనా. అండ్ ఈ విజయంతో సర్వీసెస్ పోటీ చరిత్రలో తమ టైటిల్ కౌంట్ను 7కు పెంచుకుంది. అండ్ ఇందులో సర్వీసెస్ గోల్ కీపర్ అయిన సయ్యద్ బిన్ అబ్దుల్ ఖదీర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సర్వీసెస్ ఫుట్బాల్ జట్టు అనేది భారతీయ సాయుధ దళాల యొక్క ఫుట్బాల్ విభాగం. చెప్పాను కదా, వివిధ ప్రాంతీయ పోటీల్లో వారికి ప్రాధాన్యం వస్తుంది. ఇది సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ద్వారా నిర్వహిస్తారండి. అది సో సర్వీసెస్ టీమ్ అంటే అయితే లైక్ ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని టీంలు సపరేట్ ఉంటాయి. అండ్ రైల్వే టీం ఉంటుంది, అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టీం ఇలా ఉంటాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ టీంని మనము సర్వీసెస్ టీం అంటాం. తర్వాత 11 సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? March 10 అండి. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్. దీని ఒక రైజింగ్ డే మీన్స్ అది ఏర్పాటైన రోజును గుర్తు చేసుకుంటూ March 10 ఎవ్రీ ఇయర్ కూడా ఆ డేని సెలబ్రేట్ చేస్తారు. సో 1969లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ దళం, ఈ రక్షణ దళం, ఇది మన ఇండియాలో సాయుధ పోలీసు దళం. ఇది దేశవ్యాప్తంగా లైక్ పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్ కావచ్చు, కొన్ని ఏరియాస్కి వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ ఉన్నారు. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉందండి. ఇదే ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూసుకుందామా? ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందంటే ఉత్తరప్రదేశ్. ఎరాస్మస్ ప్రైజ్ 2024 అందుకున్న భారతీయ రచయిత ఎవరు అంటే అమితావ్ ఘోష్. సో నెక్స్ట్ ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024కి ఎంపికైంది ఎవరు అంటే రికెన్ యమమోటో. అండ్ భారతదేశపు మొదటి చిన్న తరహా ధృవీకృత సహజ వాయువు యూనిట్ ఆఫ్ గెయిల్ను ఎవరు ప్రారంభించారంటే హర్దీప్ సింగ్ పూరి. జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే కిషోర్ మక్వానా. అండ్ సభ్యులుగా చూసుకుంటే తెలంగాణకు చెందిన రామచందర్ అండ్ ఉత్తరప్రదేశ్కి చెందిన లవకుష్ కుమార్లు. నెక్స్ట్ పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లవకుష్ కుమార్ ఒకరేనండి, ఇద్దరు అనుకోకండి. పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా వచ్చేసి ఆసిఫ్ అలీ జర్దారీ అపాయింట్ అవ్వడం జరిగింది. ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరంటే అరుణ్ గోయల్. సో ఇటీవల అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడిందంటే న్యూఢిల్లీ. ఇటీవల భారతదేశ పర్యటనకు వచ్చిన ఐస్లాండ్ విదేశాంగ మంత్రి ఎవరు అంటే బర్నీ బెనిడిక్సన్. అండ్ 77వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ అంటారు దీన్ని. ఏ జట్టు గెలుచుకుంది అంటే సర్వీసెస్ ఫుట్బాల్ జట్టు. సిఎస్ఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే March 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.